హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్. ఈ తల్బినా పౌడర్‌ని ప్రిపేర్ చేసుకున్నామంటే 10 మినిట్స్‌లోనే తల్బినాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ తల్బినా రెసిపీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో బాగా ఫేమస్. నీరసాన్ని, ఒళ్ళు నొప్పుల్ని తగ్గించి మన బాడీని బాగా యాక్టివ్ చేస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది తిన్నాక మనకి చాలా సేపు ఆకలి వేయదు. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇది ప్రిపేర్ చేసుకున్నామంటే వెయిట్ లాస్ కూడా అవుతాము. మనకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. ముందుగా ఒక కప్పు బార్లీని 2 సార్లు బాగా కడగాలి. ఇందులో ఉండే డస్ట్ అంతా పోయే వరకు కడిగి, పల్చటి బట్ట పైన ఒక 2 గంటలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత వీటిని కొంచెం మందంగా ఉండే బాండిల్లో లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకోవటం వల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం బ్రేక్‌ఫాస్ట్‌కి కానీ, ఈవినింగ్ స్నాక్స్‌కి గానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక కప్పు బార్లీ తీసుకున్నాం కాబట్టి, హాఫ్ కప్పు బాదాం తీసుకొని లో ఫ్లేమ్‌లో 5 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని సెపరేట్‌గా ఇంకొక ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఎందుకంటే బార్లీతో పాటు దీనిని కలపకూడదు. విడివిడిగా మిక్సీ పట్టుకోవాలి. అదే బాండిల్లో ఒక పావు కప్పు జీడిపప్పు కూడా వేయించుకోండి. జీడిపప్పు గట్టిపడే వరకు, కొంచెం కలరొచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసి పెట్టుకోవటం వల్ల మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ తల్బినాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా బార్లీని మెత్తగా మిక్సీ పట్టుకోండి. బార్లీని ఎంత మెత్తగా మిక్సీ పట్టుకున్నా రవ్వ రవ్వలాగే ఉంటుంది. తర్వాత జీడిపప్పు, బాదాం కూడా మెత్తగా మిక్సీ పట్టుకోండి. జీడిపప్పుని, బాదం పప్పు ఆయిల్ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో ఆగుతూ మెత్తగా మిక్సీ పట్టుకోండి. లేదంటే ముద్ద ముద్ద అయిపోతుంది. ఇలా పొడి పొడిగా రావాలి. ఇప్పుడు ఈ రెండిటిని బాగా కలుపుకోవాలి. బార్లీ పొడిలో ఈ నట్స్ పొడి బాగా కలిసేలాగా కలుపుకోండి. మీరు ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మందంగా ఉండే బాండిల్ స్టవ్ మీద పెట్టుకొని 2 కప్స్ చిక్కగా ఉండే పాలను వేసుకొని 2 పొంగులు వచ్చే వరకు పాలని మరిగించుకోండి. ఒక కప్పు పిండిని వేసుకొని, ఒక కప్పు వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. పాలు మరిగిన తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకోండి. ఎక్కడైనా ఉండల్లా ఉంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి. ఒక చేత్తో పిండిని వేస్తూ, ఇంకొక చేత్తో బాగా కలుపుకోవాలి. స్టవ్ ఖచ్చితంగా లో ఫ్లేమ్‌లోనే ఉండాలి. ఇది బాగా చిక్కపడే వరకు ఉడికించుకోవాలి. సుమారు ఒక 10 మినిట్స్‌కి ఇది బాగా చిక్కబడుతుంది. మీరు ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హెల్తీ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. రుచి కోసం ఈ టైంలో స్వీట్ వేసామంటే పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఖర్జూరం కానీ, బెల్లం సిరప్ గానీ వేసుకోవాలి. మీరు వెయిట్ లాస్ కోసం చూస్తున్నట్లయితే సుమారు ఒక 6, 8 ఖర్జూరాలని సన్నగా తరిగి వేసుకోవాలి. లేదంటే బెల్లం పాకాన్ని ఒక హాఫ్ కప్పు బెల్లం పాకాన్ని వేసుకోండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఖర్జూరాలు మెత్తగా పేస్ట్ అయిపోయే వరకు ఇలా బాగా కలిపి మూత పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి. ఒక 2 గంటల తర్వాత పూర్తిగా చల్లారి ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. ఇప్పుడు దీనిని హనీ వేసి సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పౌడర్ అవైలబుల్‌గా లేకపోతే నైట్ బార్లీని నానబెట్టి ఉదయాన్నే 1 లీటర్ పాలకి 1 కప్పు బార్లీని వేసి మెత్తబడే వరకు ఉడికించుకొని నేను చూపించిన విధంగానే ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది.